హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో ఈ రెసిపీ వచ్చేసి గ్రేటెడ్ పొటాటోస్. మా రూమ్మేట్ అక్క ఫస్ట్ టైం చేస్తుంది, సో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఆలుగడ్డని ఉడకబెట్టే బదులు అక్క అయితే ఎయిర్ ఫ్రైలో పెట్టింది. 9 minutes అక్క, 9 minutesకి పెట్టింది. 9 or 10 minutes అప్ టు యూ. 9 minutesలో కొంచెమే ఉడికింది, ఇంకా లోపల ఉడకలేదు, కొంచెం కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో మీరు ఎయిర్ ఫ్రైర్ లేని వాళ్ళు వాటర్లో నార్మల్గా ఎట్లా బాయిల్ చేస్తారో అట్లా చేయొచ్చు. దాని తర్వాత దాన్ని పీల్ చేసుకొని మొత్తము దీన్ని ఏమంటారు అక్క, గ్రేట్ చేసుకుంది. సో దాని తర్వాత సాల్ట్ వేసింది ఇప్పుడు. సో మంచిగా మిక్స్ చేసుకుంటుంది చూడండి. సో ఇలా అన్ని గ్రేటెడ్ పొటాటోస్ అన్నిటికీ మొత్తం మంచిగా సాల్ట్ పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకొని దాన్ని కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఎన్ని స్పూన్స్ కార్న్ఫ్లోర్ అక్క? 2 spoons కార్న్ఫ్లోర్ ఫర్ క్రిస్పీనెస్. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. మాకు ఎక్కువ క్రిస్పీ కావాలి, అందుకే క్రిస్పీకి టాట్స్ లాగా చేసుకోవాలి. నైస్. ఇందులో మనం చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా కావాలంటే. సో అక్క చెప్పినట్టు ఇలా టాట్స్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఎన్ని కావాలో అన్నీ చేసేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. దెన్ మేమైతే ఫస్ట్ కొన్ని అయితే ఎయిర్ ఫ్రైలో పెట్టాము. సో ఇదైతే 6 to 7 minutes అంతే, లేదు 10 minutes పెట్టింది అక్క. సో దాని తర్వాత గార్లిక్ అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంది సార్ట్ చేయడానికి. సో మిగతావన్నీ ఇలా అరేంజ్ చేస్తున్నాము నెక్స్ట్ ఎయిర్ ఫ్రైలో పెట్టడానికి. దెన్ కొన్ని అయితే ఆల్రెడీ రెడీ అయినాయి చూపించాను మీకు. దెన్ అన్నీ ఇట్లా అరేంజ్ చేశాక ఎయిర్ ఫ్రైయర్లో వేసి దెన్ ఆయిల్ అయితే మంచిగా స్ప్రే చేసాము, ఎందుకంటే కొంచెం ఆయిల్ స్ప్రే చేయండి అయితే అవి అవ్వట్లేదు మా ఎయిర్ ఫ్రైయర్ అయితే. యాక్చువల్గా ఎయిర్ ఫ్రైయర్కి ఆయిల్ అవసరం లేదు కదా, బట్ మాది కొంచెం ఆయిల్ వేయాల్సి వస్తుంది ఇట్లా లిటిల్. దెన్ స్టార్ట్ చేసాము ఇది. అంతలోపు దెన్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మంచిగా ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి దెన్ దెన్ గార్లిక్ మంచిగా టాస్ చేసాము. కొంచెం సేపు అయ్యాక దెన్ ఆనియన్స్ వేసాము. దాంతో పాటు బెల్ పెప్పర్ వేసాము, గ్రీన్ బెల్ పెప్పర్. దెన్ అవన్నీ మంచిగా సార్ట్ చేసేసుకున్నాము. సో మేము ఇక్కడ మిస్టేక్ ఏం చేసామంటే ఒక షేజ్వాన్ చట్నీ అని ఉంటుంది, అది చాలా తీయగా ఉంది. సో ఇదైతే రెడ్ చిల్లీ సాస్. దీని తర్వాత ఈ షేజ్వాన్ చట్నీ అయితే ఇది అవాయిడ్ చేయమని చెప్తాము, ఎందుకంటే ఇది చాలా తీయగా ఉంది. ఎంత చిల్లీ సాస్ వేసినా అసలు అవ్వలేదు. దెన్ సోయా సాస్ వేసాము. దెన్ సోయా సాస్ వేసాక గ్రీన్ చిల్లీ సాస్ కూడా మేము ఒకటి యూజ్ చేసాము, గ్రీన్ చిల్లీ సాస్. తర్వాత ఇప్పుడు చూపించేదైతే హైలైట్, ఇది చాలా స్పైసీ ఉంటుంది, దీనివల్ల కొంచెం స్పైసీనెస్ వచ్చింది. సో దెన్ టాట్స్ అనేవి వేసేసుకొని మంచూరియా లాగా చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.